హలో గైస్, మన దగ్గర స్విఫ్ట్ డిజైర్ న్యూ మోడల్ వచ్చింది. బండి ప్రాబ్లమ్ ఏబిఎస్ లైట్ వస్తుంది. ఐన్ బ్రేక్ దించిన ఐన్ బ్రేక్ పోతలేదు. చూడండి, ఐన్ బ్రేక్ తీస్తా ఒకసారి, దించిన పోతలేదు. ఒకసారి స్కాన్ చేద్దాము, ప్రాబ్లం ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. ఇది ఏబిఎస్ నుంచి లింక్ ఉంటుంది ఐన్ బ్రేక్, దానిపై ఏబిఎస్ లైట్ వస్తుంది కాబట్టి అందుకే వస్తుంది. అది ఒకసారి స్కాన్ చేద్దాము. మారుతి ఇండియా, న్యూ మెనూ, మాన్యువల్లో పోయి ఫ్యూల్ లిస్ట్లో పోయి ఏబిఎస్లో చెక్ చేద్దాం ఒకసారి. మనకి ఏబిఎస్లో ప్రాబ్లం వస్తుంది. రీడింగ్ ఫాల్ట్ కూడా చూద్దాం ఒకసారి. రియర్ మనకు రైట్ చూపిస్తుంది, రియర్ లెఫ్ట్ చూపిస్తుంది. ఒక పరి వెనక నేను వైరింగ్ చేసిన, అది ఒక పరి మీకు చూపిస్తుంది. బ్యాక్ సైడ్ పోయి ఒక్క నిమిషం. ఇక్కడ వైరింగ్ కట్ అయిపోయింది. వైరింగ్ కట్ అయిపోయి మనకి ఏబిఎస్ లైట్, హ్యాండ్ బ్రేక్ లైట్ డైరెక్ట్ అయిపోయినాయి. ఇవి ఒకసారి జాయింట్ చేద్దాము. అట్లే మనకు లెఫ్ట్ సైడ్ కూడా వైరింగ్ కట్ అయింది. ఇవి ఒకసారి జాయింట్ చేసి టేపింగ్ కొట్టి ఒకసారి లెఫ్ట్ సైడ్ చూపిస్తాం మీకు. చూడండి, వైరింగ్ అయితే జాయింట్ చేసినాము. ఒకసారి టేపింగ్ కొడదాం. టేపింగ్ కొట్టి లోపల పెట్టేసిన. చూడండి, ఇక లెఫ్ట్ సైడ్ మన కప్లర్, అది దీని లోపల వైరింగ్ కట్ అయిపోయింది. లోపల కప్లర్ వస్తుంది లబ్బర్ కాడ, అది కనిపిస్తలేదు మనం వీడియో తీద్దామంటే, అందుకే పైనకి వెళ్ళి తీసిన. చూడండి, లోపల లబ్బర్ ఉంటుంది, లబ్బర్కి ఉంటుంది కప్లరు. లోపల ఒక వైర్ కట్ అయిపోయింది. అది జాయింట్ చేసి కప్లర్ పెట్టేస్తున్నాము. ఇప్పుడు వీడియో తీద్దామని మీకు కూడా యూజ్ అవుతుందని తీస్తున్నాము. ఒకసారి చూద్దాము, స్కాన్ చేసి ఒకసారి స్థలం మంచి చూద్దాం ఒకసారి. చూడండి, లైట్ వెళ్ళిపోయింది. ఒకసారి హ్యాండ్ బ్రేక్ దించుతున్నా. హ్యాండ్ బ్రేక్ దించుతుంది. చూడండి, లైట్ వెళ్ళిపోయింది. ఏబిఎస్ లైట్ కూడా పోయింది. మనకు బ్యాక్ సైడ్ వైరింగ్ కట్ అయ్యి మనకు రెండు సైడు ప్రాబ్లం వచ్చినాయి, అందుకే లైట్ వస్తుండే. హ్యాండ్ బ్రేక్ కూడా అందుకే డైరెక్ట్ అయినండే. నచ్చితే లైక్ చేయండి అన్న, లైక్ చేయండి, జర సబ్స్క్రైబ్ చేయండి. చూడండి.